అన్న ఆ ప్రవీణ్ గాడు దుబాయ్కి పోయి దుబాయ్ పోయే ముఖం లెక్కనే ఉన్నది అన్న. గాడి ఎక్కడ పోతాడు అన్న? ఈ పొనకల కుంట్ల మడికి రోడ్ల మడి తిరుగుతాడు కదా, గాడి పోతాడు దుబాయ్కి. అన్న అక్కడ కారు వచ్చింది. ఎలక్షన్ల సీజన్ కదా, నా కోసం వచ్చినట్టుంది కారు. అదేదో కార్లో కొంచెం కాస్ట్లీగా ఉన్నది, చూద్దాం అప్పై. చూద్దాం పా. పెద్దగా సార్ వచ్చిండు, ఏ ఊరిదో ఏ సారో. అమ్మ నీకు తెలియదా? పెద్ద సారు నవీనే, నాకు తెలుసు. ఆ రోజే చెప్పా పెద్ద సార్ అవుతాడు, బాగా సంపాదించుకొస్తాడు దుబాయ్ పోయి, పెద్ద కారు తెస్తాడు మన ఊళ్ళో కన్నా అన్నట్టే తెచ్చిండు. పండును పెళ్లి చేసుకోవాలని మస్తు బంగారం సంపాదించుకొని వచ్చిండు. ఏందనుకున్నావు ప్రవీణ్ అంటే? కమాన్ ఏంటి ఇంకా ఈ విలేజ్ మారలేదా? మారదురా. ఎలా వీటిని ఎలా చేంజ్ చేయాలి డూడ్? ఎలా చేంజ్ చేయాలంటే మనం వచ్చేసాం కదా. దిస్ ఈస్ దర్టీ ప్లేస్ అండ్ దర్టీ పీపుల్స్. దీన్ని ఎలా మార్చాలంటే మనం బంగారం తెచ్చాం కదా, గోల్డెన్ పీపుల్స్, గోల్డెన్ హౌసెస్, గోల్డెన్ ట్రీస్, గోల్డెన్ కరెంట్ వైర్స్, ఎంటైర్ గోల్డెన్ రోడ్స్. వావ్, యా వాట్ డూడ్, వాట్ ఏ. yes this is you and my dream dude. come on. yes I will do this. ఓకే, both of do. ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చిన మన ఊర్లో వాల్యూ తగ్గలేదు, ఇంకా కుక్కలు ఊరుతానే మనం చూసి. తగ్గలేదు అంటే మనం తగ్గించకూడదు డూడ్. గోల్డ్ కుక్కలు చేద్దాం. గోల్డెన్ కుక్కల్, గోల్డెన్ మేకల్, గోల్డెన్ గేదెల్, గోల్డెన్ ఆవుల్, ఎంటైర్ గోల్డెన్ కోల్ కూడా మన ముందు తిరగాలి డూడ్. ఇప్పుడు ఒకటే చెప్తాను, నేను నా లవర్ని ఇక్కడి నుంచి వెళ్ళి తీసుకుని వెళ్ళిపోతా. మా మామకి ఎంత కావాలనో గోల్డ్ అంతా తెచ్చి అంతా ఇచ్చేసి. ఇచ్చేటోడు కావాలంటే నా దగ్గరికి కూడా ఇస్తా. బంగారం అంటే పడి చేస్తాడు కదా మీ మామ. డూడ్ అది నాదే. అన్న మన ప్రవీణ్ గాడే, అరే మన ప్రవీణ్ వచ్చిండే 2 బ్యాగులు తెచ్చిండు. ప్రవీణ్ ఎందుకైతాడు? మంచిగా చూడు, మంచిగా చెప్పు. నిజమన్నా మన ప్రవీణ్ గాడే. ప్రవీణ్ అనే వాడు, దానికి తెలిసేవాడు వజ్రం. వాడు ఎట్టైనా గోల్డ్ తీసుకొస్తాడు, పిల్లని ఎత్తుకుపోతాడు, నాకు తెలుసు. వాడు చిన్నోడే కాదు, వాడు సూపర్ మ్యాన్. ఆడు ఒక్క మల్లుడు ఎన్నడైనా గొప్పోడన్నా, నాకు తెలిసే. చాలా గొప్పోడు మల్లుడు. అమ్మా అరే వచ్చిందిరా. నీకోసం మంచి మంచి గిఫ్ట్లు తెచ్చిన దుబాయ్ నుంచి వెళ్ళి. ఇప్పటి నుంచి నువ్వు జడల నార్మల్ పూలు పెట్టుకోకు, గోల్డెన్ పూలు, బంగారు పువ్వులు పెట్టుకోవాలి. అరే గోల్డెన్ డ్రెస్సులు తెచ్చావు కదరా, చెల్లి కోసమే కదా. నీకే ఇస్తా గోల్డెన్ డ్రెస్సులు, అర్థమైందా? నా గురించి వెళ్ళి అమ్మమ్మకు, తాతయ్యకు, అందరికి ఊర్లో ఉన్న వాళ్ళందరికి చెప్పు. అన్నయ్య వచ్చిండు, బంగారం తెచ్చిండు అని చెప్పు, ఓకేనా? చిట్టు తల్లి వెళ్ళమ్మా వెళ్ళు. అరే మన లెవెల్ మామూలుగా ఉండదు, మారిపోయిందిరా. నెక్స్ట్ లెవెల్ ఉంటది. అరే వత్తాలు చూడు మన కోసం. సరే నీ మామయ్యరా. ప్రవీణ్ నాకు తెలుసు. డోంట్ టాక్, డోంట్ డిస్టర్బ్, డోంట్ టచ్ మీ. యు బ్యాడ్ పీపుల్. దిస్ ఈస్ పీపుల్. ప్రవీణ్ ఈజ్ ఎ గోల్డెన్ మ్యాన్. ఎస్ వాట్ ఆర్ యు టాకింగ్? ప్రవీణ్ రా. నో సార్, ప్రవీణ్ సార్. కాల్ మీ ప్రవీణ్ సార్. మీరు ఇంత ఎదుగుతారని నాకు తెలుసు సార్. అది ఈ ఊర్లో అది ఉండాలి. నాకు తెలుసు అన్నయ్య, నాకు ఎప్పుడో ఈ ప్రవీణ్ ఎదుగుడన్న ఎప్పుడో కలగానే. నేను వచ్చిన ఆనందంలో డాక్టర్కి నోరే తిరగట్లేదు. డాక్టర్ గారు మీరు ఎల్డో4 టాబ్లెట్ వేసుకోండి, అర్థమైందా? డాక్టర్ గారికి గోల్డెన్ మెడిసిన్స్, గోల్డెన్ బైక్, గోల్డెన్ డ్రెస్ ఖచ్చితంగా ఇవ్వాలి. నీ పొట్ట పోయిందా? ఐదమే కానీ పోయింది ఎప్పుడో. మీ పొట్ట పెరిగింది కదా, చూసుకోండి. హౌ యు మావయ్య గారు? మా అల్లుడు చాలా గొప్ప వ్యక్తి అయితే అని చెప్పింది కదా నేను మీకు. గ్రేట్ మా అల్లుడు, చాలా గ్రేట్ ప్రవీణ్, చాలా ఎదిగావు నువ్వు. మావయ్య వేర్ ఇస్ మై పండు? అల్లుడు అసలు ఇంతకి ఏమున్నాయి అల్లుడు? గోల్డ్, డైమండ్స్, ఏముందో చెప్పు. ఇంకా ఏం దిస్? మియా ఖలీఫా. సారీ, దట్ ఈస్ బుర్జ్ ఖలీఫా. ఓకే అల్లుడు, ఓకే అల్లుడు. వేర్ ఇస్ మై పండు?
పండైంది అల్లుడు, పండు ఉంది అల్లుడు. పండుని అసలు బేసిక్ గా మేము కార్ లో రాలేదు, నా హెలికాప్టర్ వచ్చి చెరలో ఆగింది. నేను చెప్పింది కదా అది ఇలాంటి బ్యాగులు 30 ఉన్నాయి నా దగ్గర. మీ ఊరంతా పంచుకున్నా ఇంకా కొన్ని కోట్ల అధిపతి నేను. వాట్ ఆర్ యు టాకింగ్ యూ పీప్లెస్ బ్లాక్ ప్లస్ దిస్ యూ అల్లుడు ఆనందం లేదు, ఏదో కామెడీ పీపుల్స్. ఎస్ కాల్ మీ మై పండు. పండు పండు నువ్వు నా గుండెల్లో ఉండు పండు. అందుకే నువ్వు స్మెల్ వస్తుంది. దా పండు. సోఫియా దా, మనం కూడా ఎక్కిపోతాం. పెళ్లి చూపుల్లో మీరందరూ ఏమన్నారు? వీడు చేతాగాని కొడుకు, ఏది సంపాదించలేరు అని అన్నారు. కానీ నేను కాదు, చేతాగాని కొడుకులు నేను పండుని సాధించాను రా. అది నా వీడియోలు ఎక్కడి వరకు వస్తున్నాయంటే మన ఏమన్నాడు ఒకడు, ఏయ్ వాళ్ళందరు చేతాగాని కొడుకులు పండుని సాధించా, బంగారం తీసుకొని వచ్చా, సవాల్ చేస్తానా. ఇవాళ నేను పండుని తీసుకొని దుబాయ్కి పోతానా మామా, గుర్తుంచుకో. సిరంగీర్ షెర్లో నా హెలికాప్టర్ ఆగి ఉన్నది, నీళ్ళ మీద నిలబెట్టి వచ్చిన దాన్ని. ఇప్పుడు కారు తీసుకొని నువ్వు పోయి వెళ్ళిపోతాం. అలా ఎంత బంగారం ఉందో అంత తీసుకొని అవసరం లేకపోతే అందరికి పంచిపెట్టు. ఓకే సరే గారి పక్కకి జరగారి దా ఎక్కు, నువ్వెక్కు నువ్వెక్కు. ఏయ్ నువ్వెక్కడికి రా, నువ్వు ఇన్నే ఉండు. దుబాయ్ దుబాయ్ లేదు బో. ఒరే దుర్మార్గుడా, నన్ను వదిలేసావా? నువ్వు నాశనం అయిపోతావురా, పురుగులు పట్టిపోతావురా. ఎందుకు బాధపడుతున్నావు అయ్యా? నాలుగుంటే గొప్ప వ్యక్తి పోయేవాడు వెళ్ళిపోయాడు. నీకెందుకులే ఈ బంగారంలో కొంత తీసుకొని నేను చూసుకుంటలే. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అయ్యా చంద్రం? నేనే ఎర్రిపప్పులు అనుకున్నాను రా, మీరందరూ నాకన్నా కొండ ఎర్రిపప్పులు. మేము కాదురా ఎర్రిపప్పలం, నువ్వురా ఎర్రిపప్ప. నిన్ను వదిలేసిపోయినరా మా అల్లుడు. మీరందరూ వాచిపోయారు తెలుసా? అందరు బంగారం లేదు, బక్క లేదు, అదంతా పెద్ద డూపు. వాడు కారు కూడా రెంట తెచ్చాడు తెలుసా? మీకు అందరి విషయం తెలియదు. మీ బిడ్డ వాడు గోవా. నాకు తెలుసే ప్రవీణ్ గాడు నిన్ను మోసం చేస్తాడని. నాకు ముందే తెలుసు వాడు పెద్ద లంగాని. మనందరికి మిగిలింది ఈ ఒక్క పువ్వు మాత్రమే. చెరువు కొంచెం తీసుకుని ఏది చేయి చాపండి. ఓం నమ శివాయ. ఓం ఏది ఇంకొంచెం చేయి చాపమ్మా, ఏది నువ్వు కొంచెం చేయి చాపమ్మా. అలా తీసుకొని చెవిట్లో పెట్టుకోండి. ఓం నమ శివాయ. గోవా. పువ్వులు పెట్టడం కదా, దీని అంతటికి నువ్వే కారణం రా. నీకు పువ్వులు పెడతాం రా అసలు.